వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ ఈయన గురించి గత నెల రోజులుగా దగ్గర దగ్గర సోషల్ మీడియా అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈయనకి సంబంధించి రోజు ఏదో ఒక చర్చ అయితే నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ దువ్వాడ శ్రీనివాస్కు వైసీపీ కూడా ఇక్కడ ఏం చేయబోతుంది? వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుటుంబ గొడవల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతల నుంచి కూడా ఆయన తొలగించేసింది. సీనియర్ నేత పెరాడ తిలక్ కూడా ఇన్ఛార్జిగా నియమించేసింది. అయితే ఇటీవల టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద కూడా ఆయన భార్య వాణి చేపట్టినటువంటి నిరసన దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం మనందరికీ తెలిసిందే. తమను ఇంట్లోకి రానివ్వలేదంటూ కూడా వాణి కావచ్చు, ఆమె పెద్ద కుమార్తె ఐందవి బయట ఉన్నటువంటి కారు షెడ్లోనే కూడా దీక్ష చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త దివ్యల మాధురితో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని కూడా వాణి ఆరోపించింది. సమస్య పరిష్కారానికి రెండు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. కానీ దువ్వాడ శ్రీనివాసు ఇటు వాణి ఇప్పటికే టెక్కలి పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టెక్కలి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ను కూడా తొలగించేశారు. ఇది దువ్వాడ శ్రీనివాస్కు భారీ షాక్గా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.